హాయ్ ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి లావా ఫోన్ నుంచి వస్తుంది. లావా 3 తీసుకొని రాబోతున్నారు. ఇది అక్టోబర్ 4వ తేదీ అంటే మొన్నటి రాబోతుంది. బట్ ఈ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ ఏమి మనకు ఫర్దర్గా ఏం తెలియదు, కానీ డిజైన్ చాలా బాగుంది. బ్యాక్ మనకి డిస్ప్లేతో వస్తుంది. ఇది ఇండియన్ బ్రాండ్ పూర్తిగా. ఈ ఫోన్ గురించి ఇంకా ఏం రివీల్ చేయలేదు, స్పెసిఫికేషన్స్ కానీ డిజైన్ కానీ ఏ మెటల్ వాడారని. బట్ అయితే ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో వస్తుందని కొంతమంది అంటున్నారు రూమర్స్ ప్రకారం. బట్ అయితే అది కాదు, మెడాటెక్తో వస్తుంది అంటున్నారు. చూడాలి, పోస్ట్ చేస్తా ఆ రోజు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని. ప్రైస్ డ్రాపింగ్ అండ్ కార్డ్స్ మీద ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చి వివో ఫోన్స్ గురించి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఫన్ టచ్ 15గా తీసుకొని రాబోతున్నారు. దాని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఫీచర్స్ ఒకసారి చూడండి. ఏఏ ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇంకా ఫొటోస్లో కానీ ఛార్జింగ్ పెట్టే స్పీడ్ కానీ ఇంక్రీజ్ కాబోతుంది. ఏదైనా బగ్ ఎర్రర్స్ ఉంటే అప్పుడే రెక్టిఫై అయ్యేటట్టు నోటిఫికేషన్లో బార్లో కనబడుతుంది. కొత్త షూస్ రాబోతున్నాయి. ఇవి చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎటుపక్క నుంచి చేసుకోవాలో అర్థం కావడం లేదు. వీటిని చూసినప్పుడల్లా మనకు ఒక యాక్టర్ గుర్తుకొస్తాడు, లోబో అనే యాక్టరు. మనకు పటాస్లో వాటిలో వస్తూ ఉన్నాడు. అతను కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. బట్ కాకపోతే ఒక కంపెనీ వీటిని తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ విధంగా ఉండే షూస్ని ఎవరు ట్రై చేస్తారు, కామెంట్ చేయండి. Q1 రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ సేల్ ఉన్న మొబైల్ వచ్చి నథింగ్ మొబైల్. ఈ మొబైల్ని ఎక్కువగా తీసుకొనడానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడం, యూనిక్ డిజైన్లో ఉండడం కారణమైంది. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎలాంటి రిలీజియన్స్ అయినా రోడ్లు అండ్ రైల్వేస్లో మనం ప్రచారం చేయకూడదని చెప్పింది. అలానే అక్కడ పోస్టర్స్ వేయడం కూడా నేరమని సుప్రీంకోర్టు తెలియజేయడమైనది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకు శ్రీలంకకి వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఈ రోజు నుంచి అది అమల్లోకి అయింది. నిన్న దాని అఫీషియల్ న్యూస్ కూడా మనకు వార్తల్లో వచ్చింది. ఈ రోజు నుంచి శ్రీలంకకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వీసా లేకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు. బట్ మన కండిషన్ ఏంటంటే అది మనం కంపల్సరీ మన ఐడి ప్రూఫ్లను తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకు అక్కడ ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది. తమిళనాడు స్టేట్లో మనకు ల్యాండ్ రోవర్ కార్ని హైయెస్ట్ కాస్ట్ అండ్ హైయెస్ట్ వేలో తీసుకొని రాబోతున్నారు. ఇవి ఎక్స్పెన్సివ్ కార్స్. ఎగుమతికే కాకుండా ఫస్ట్ ప్లాంటేషన్ ఆల్ ఓవర్ ఇండియా వరకు చేయడానికి కోసం అక్కడ ప్లాంటేషన్ నిర్మించడం జరిగింది. ఈ ప్లాంట్ని టాటా మోటార్స్ 9,000 crores స్టార్ట్ చేయబోతుంది. ఫస్ట్ టైం మనకు ఒక ప్లాంట్ ఎక్స్పెన్సివ్ కార్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోకుండా మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం అండ్ వాటిని అసెంబుల్ చేయడం జరుగుతుంది. నిన్న ముంబైలో జరిగిన కోల్డ్ ప్లే అనే ఈవెంట్కి 1,00,000కి పైగా 5-star హోటల్స్ వచ్చాయి. ఇక్కడ 5-star హోటల్స్ మాత్రమే ఒక ఫంక్షన్ లాగా జరుపుకుంటారు. ఇక్కడ హైయెస్ట్ హోటల్స్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువగా పెరిగిందని చెప్తున్నారు. 1 lakh దాటిపోయిందని.